ఉద్యోగ నేస్తం ఛానల్. హలో ఫ్రెండ్స్, నమస్కారం. మీరు చూస్తున్నది ఉద్యోగ నేస్తం ఛానల్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏలు, పిఆర్సీపై కీలక అప్డేట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ విడుదల చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ డిఏలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని సమాచారం. ముఖ్యంగా చర్చ జరుగుతున్న విషయం పిఆర్సీ కమిటీ గడువు. ఈ కమిటీ గడువు మార్చి 31 తర్వాత ముగియనున్నది. కానీ ప్రభుత్వం దీనిపై మళ్లీ పొడిగించే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే పిఆర్సీ కమిటీ 3 సార్లు గడువు పొడిగించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇంకెంత ఆలస్యం కాకుండా పిఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులపై భారీ అప్డేట్. ఇప్పటికే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి నెల 1000 కోట్లు విడుదల చేసే యోచనలో ఉందని సమాచారం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సరిచేస్తామని తెలిపారు. అంటే పరిస్థితిని దశలవారుగా మెరుగుపరిచే ప్రయత్నం జరుగుతుంది. ఇక మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణలో 5 డిఏలు పెండింగ్లో ఉండడంతో దేశంలో ఎక్కడ లేదని విమర్శించారు. రెండో పిఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వం దాటివేసే ధోరణిలో సమాధానాలు ఇస్తుందని అన్నారు. అలాగే పిఆర్సీ కమిటీ గడువు ఈ నెల 31తో ముగియనుండగా దాన్ని మళ్లీ పొడిగిస్తారా అని కూడా ప్రశ్నించారు. దానికి చూస్తే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించిన డిఏలు, పిఆర్సీ అంశం కీలక దశలో ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? పిఆర్సీ అమలు త్వరలో జరుగుతుందా? డిఏలు క్లియర్ అవుతాయా అనే విషయాలు రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి తాజా ఉద్యోగ వార్తల కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.